ఓట్ల ముంగట ఏడ ప్రచారానికి పోయినా షై పార్టీలు కుంగిపోయిన మేడిగడ్డ ముచ్చటే ముంగటేసిర్రు. ముందుగల పబ్లిక్ కు మేడిగడ్డ ముచ్చట చెప్పినాకనే అటెంక ఇంకో ముచ్చట చెప్పేటోళ్ళుండే. అట్లా మేడిగడ్డ అని అనుకుంటే చెప్పే తెలంగాణలో షై పార్టీలు గట్టెక్కిర్రు అని ఇటు కార్ పార్టీలు అనబట్టిర్రు. సరే అది అట్లా ఉండనివ్వరు గాని షై పార్టీలు అధికారంలోకి వచ్చినాక సీఎం రేవంత్ రెడ్డి సార్ గుంపునేసుకొని మేడిగడ్డ మీదకి పోయిర్రట. అక్కడ ఎట్లున్నదో ఒకసారి చూద్దాం పర్రే. అటు పోయి తెలంగాణలో ఓట్ల ముంగట్నే కుంగిపోయి కాల్ పార్టీ వాళ్ళను ఇరకాటంలో పెట్టింది మేడిగడ్డ బ్యారేజీ. కాల్ పార్టీ ఓడిపోనీకి అదొక కారణమైంది. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిర్లాట. అప్పుడే కుంగిపోయిందని కాల్ పార్టీ వాళ్ళను సాపిచ్చి షై పార్టీ వాళ్ళు అనుకున్నది సాధించిర్రు. తెలంగాణలో షై పార్టీని అధికారంలోకి తెచ్చిర్రు. ఓట్లల్లో గెలిచేతందుకు సాపించిన షై పార్టీ వాళ్ళు గెలిచినాకనన్నా ఊకుంటారా అంటే అది లేదు. ఇప్పుడు మళ్ళా ఎట్టెట్ట గుంగింది, ఎందుకు గుంగింది, ఏం తక్లీఫ్ అయింది అనేటిదంతా అరుచుకునే అందుకు గుంపు నెంటేసుకొని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కాడికి పోయిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. అంతా కలియ తిరిగి చూసిండు. అగో ఆడ చూడులి శీలిక బాసింది, ఇగో ఈడ చూడులి శీలిక బాసింది అన్నట్టే ఏలు పెట్టి ఎంబడొచ్చిన మంత్రులకు చూపెట్టిండు సీఎం సారు. అవుగాని గన్ని కోట్లు పెట్టి కట్టిన కట్ట ఎందుకు గుంగింది, అసలు ఏమైంది అనేది లెక్కలన్నీ ఇటు ఇరిగేషన్ అధికారులు అటు ఇంజనీర్లతోని కూర్చొని మాట్లాడిరు సర్కారోళ్ళు. అట్ట రేవంత్ రెడ్డి సారు మైక్ పట్టుకొని అడుగుతా అంటే ఇటు అధికారులు ఒక్కొక్క దానికి ఒక్కొక్క తీరుగా సమాధానాలు చెప్పిర్రు. ఇవాళ మీరు ఏం మాట్లాడుతున్నారు? అక్కడ ఓ 4-5 పిల్లర్లు కూలినాయి, కూలితే పెద్ద తప్ప? అయ్యా నీకేది తప్పు కాదు. ఎందుకనంటే తప్పులకు పాల్పడ్డదే నువ్వు. నీకు నువ్వే తప్పు జరిగిందని నీకు నువ్వే శిక్ష విధించుకునేటంత నిజాయితీ పరుడు అని మన తెలంగాణ సమాజం భావిస్తుంది అనుకుంటున్నారా? మీ దోపిడీకి మేడిగడ్డ బలైపోయింది. అన్నారం సుందిల్లా సున్నమైపోయినాయి. ఈరోజు కాళేశ్వరము మీ 1,00,000 కోట్ల దోపిడీకి బలైపోయింది. అందుకే మీరు దీన్ని చాలా అల్కగా తీసుకుంటున్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళని చులకన చేసి మాట్లాడుతున్నారు. ఇక ఇదిట్టుంటే ఇటు మేడిగడ్డ ప్రాజెక్టును చూడడానికి పోతున్నాం. మీరు కూడా రారి, మీరు కూడా మాతోని రారి. అందరం కలిసి కట్టంతా కలియ తిరిగి చూద్దాం. ఎందుకు గుంగిందో, ఏడ బుంగలు పడ్డాయో, ఎందుకు పడ్డాయో అందరం కలిసే చూద్దాం రారి అన్నట్టే ప్రతిపక్ష పోళ్లకు కూడా మతలబు పంపించిండట సీఎం రేవంత్ రెడ్డి సారు. అంతేకాదు కాల్ పార్టీ పెప్ప కేసీఆర్ సారుకు, అల్ల కొడుకు కేటీఆర్ సారుకు, అల్లుడు హరీష్ రావు సారుకు సుధా మతలబు పంపించిండట. ఇంకొక పెద్ద ముచ్చట ఏంటంటే కేసీఆర్ సారుకు ఒంట్ల పానం మంచిగా లేదు కాబట్టి గంత దూరం కార్లో కూసోలేస్తావో లేదో నీకు గాలి మోటార్ పంపిస్తారా అన్నట్టే పిలిచిండట. ఇట్టా మేడిగడ్డ కిరికిరి చిలికి గాలి వన లెక్కనే పెద్దగానే అయితట్టున్నది చూస్తుంటే.